వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య తెలుగు ఛానల్. నేను మీ సౌమ్యని. ఈరోజు మేము వీడియోలో ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ అడ్జస్ట్ గురించి మాట్లాడుకుందాం. భూమి అంటే ది అల్టిమేట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేసి. ఏపీలో 2026కి అసలు ట్రెండ్ ఎలాగుంది, ఏ ఏరియాలో మేము డబ్బులు పెడితే డబుల్ అయ్యే ఛాన్స్లు ఉంటుంది. ఈరోజు వీడియోలో మేము ఏపీ ల్యాండ్ మార్కెట్ని డీకోడ్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. ఏపీలో ఇప్పుడు బిగ్ డెవలప్మెంట్ ఫేజ్ నడుస్తుంది. గవర్నమెంట్ ఫోకస్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఫిక్స్లో ఉన్నాయి. అందుకే ఇప్పుడు ల్యాండ్పై ఇన్వెస్ట్ చేస్తే మీరు 2026కి సూపర్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు చాలానే ఉంది. మనం ఇక్కడ కేవలం గైడ్లైన్స్ వాల్యూస్ గురించి కాదు, యాక్చువల్ మార్కెట్ రేట్ గురించి మేము డిస్కస్ చేద్దాం. టాప్ లిస్ట్ స్టార్ట్ చేద్దామా? నెంబర్ 1 సిటీ వచ్చేసి వైజాగ్. దీంట్లో నో డౌట్ వైజాగ్ ఇప్పుడు కేవలం పోర్ట్ సిటీ కాదు, ది అఫీషియల్ ఐటీ క్యాపిటల్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది గేమ్ చేంజర్. చుట్టూ ఉన్న ఏరియాస్లో ఆల్రెడీ రేట్లు అనేది రాకెట్ స్పీడ్లో పెరిగాయి. కొత్త కంపెనీలు క్యాంపస్ కోసం ఇక్కడ డిమాండ్ విపరీతంగా పెరిగింది. సిటీ లిమిట్స్లో ట్రాన్స్పోర్ట్ ఈజీ అవుతుంది కాబట్టి లోపల రేట్ ఇంకా పెరగడం గ్యారంటీ. వైజాగ్లో మెయిన్ ఏరియాస్లో స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చేసి 4,500 నుంచి 7,800 ఈజీగా టచ్ చేయొచ్చు. మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే భోగాపురం రోడ్లో అవుట్స్కట్స్లో చూస్తే బెటర్. సెకండ్ సిటీ వచ్చేసి మన ట్రెండింగ్ హబ్ విజయవాడ. దీని చుట్టూ ఉన్న అమరావతి క్యాపిటల్ రీజియన్. ఇది ఎప్పటికీ కమర్షియల్ సెంటర్, ఫ్లైఓవర్స్, ఎయిర్పోర్ట్ ఎక్స్టెన్షన్, కొత్త బైపాస్ ఇవన్నీ సిటీని ప్రీమియర్ ప్లేస్గా మార్చేశాయి. క్యాపిటల్ మళ్ళీ ట్రాక్లోకి వస్తుంది. గవర్నమెంట్ ఆఫీసర్స్, స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ డిమాండ్ పెరుగుతుంది. ఒకవేళ ఇక్కడ ఫుల్గా డెవలప్మెంట్ జరిగితే రేట్లు అనేది నెక్స్ట్ లెవెల్లో పెరుగుతాయి. విజయవాడలో స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చేసి 2,700 నుంచి 5,300 వరకు. అదే అమరావతిలోని హై డిమాండ్ ఏరియాస్లో అయితే 3,500 నుంచి 4,000 వరకు టచ్ చేయవచ్చు. నెక్స్ట్ సిటీ వచ్చేసి తిరుపతి. ఇది కేవలం టెంపుల్ సిటీ కాదు, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో ఇది వైటల్ రోల్ పోషిస్తుంది. శ్రీ సిటీ ఎలక్ట్రానిక్ క్లస్టర్. ఇక్కడ ఉద్యోగులు, పరిశ్రమలు విపరీతంగా పెరుగుతున్నారు. భక్తులు ఇక్కడ ఎప్పుడు ఉంటారు కాబట్టి ఇక్కడ హోటల్స్, అపార్ట్మెంట్కి డిమాండ్ ఎప్పుడూ స్టడీగా ఉంటుంది. తిరుపతి సిటీ లిమిట్స్లో స్క్వేర్ ఫీట్ రేట్ వచ్చేసి 1,300 నుంచి 3,000 మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు ఫామ్ ల్యాండ్ గురించి చిన్న ఇన్సైడర్ టిప్. వ్యవసాయ భూమిలో కూడాను రేట్లు పెరుగుతాయి. అది ఎక్కడ అని చూద్దాం. విజయవాడ వైజాగ్ సిటీ లిమిట్స్కి 20-30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఫామ్ ల్యాండ్ రేట్లు గోల్డ్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే వీటిని ఈజీగా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్గా మార్చే అవకాశం ఉంది. ఇంకా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే NH65, అలాగే వైజాగ్ భోగాపురం రోడ్ పక్కలోనే ఉన్న ల్యాండ్ ఎకర్ వచ్చేసి 50 lakhs నుంచి 3 crores వరకు ట్రెండ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం ఫుల్లీ రికమెండెడ్. ఫైనల్గా ఒక ముఖ్యమైన మాట. ఇప్పుడు చెప్పిన రేంజ్ అంతా మార్కెట్ ఎక్స్పెక్టేషన్ మాత్రమే. మీరు భూమి కొనే ముందు లీగల్గా డబల్ చెక్ చేసుకోండి. అలాగే డాక్యుమెంట్స్, టైటిల్ క్లియరెన్స్గా పక్కగా మీరు చూసుకోవాలి. అలాగే గవర్నమెంట్ గైడ్లైన్స్ వాల్యూస్ కూడా మీరు తప్పక చెక్ చేయాలి. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ ఇన్వెస్టర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారో అనేసి నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సౌమ్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.